నమస్తే అండి. నమస్తే. 3 ఏళ్ల చిన్నారి పైన అది ఒక ప్లే స్కూల్లో జరిగిన అత్యాచారానికి సంబంధించి ఇలాంటి టాపిక్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఎన్నిసార్లన్నా మాట్లాడాలి కూడా. చెప్పిన టాపిక్ అయినా సరే మాట్లాడుతూనే ఉంటే ఎక్కడో చోట మీరు అన్నట్టుగా ఒక్కరు మారినా ఒకలాంటి ఆత్మసంతృప్తి అవుతుంది. అయితే హైదరాబాద్లో జరిగిన 3 ఏళ్ల చిన్నారి ప్లే స్కూల్లో జరిగిన సంఘటనకి సంబంధించి రాజేంద్ర నగర్ కోర్టులో తీర్పు వచ్చింది. అసలు అది వింటుంటుంటే దిగ్భ్రాంతికరమైన విషయాలు. ఏం చెప్తారు మీరు? ఒక చిన్న పాప అండి, 3 సంవత్సరాలు. ఆ పాపకి మనం స్కూల్కి పంపించేలోపు ప్రీ స్కూల్కి అని పంపిస్తాం కదా, ప్లే స్కూలు ప్రీ స్కూలు అని పంపిస్తాం. ఎందుకంటే ఇంట్లో ఒకేసారి మనం స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్కి అలవాటు లేక ఏడ్చి పెడబబ్బులు పెట్టి గోల్ చేస్తారు. పైగా పిల్లల్ని మనం ఇంట్లో ఎంగేజ్ చేయలేకపోతున్నామని, వాళ్ళకు ఒక టైం టేబుల్ ఉండట్లేదని చెప్పి ఇలా రకరకాల కారణాలతోటి ప్లే స్కూల్కి పంపించేస్తున్నారు పిల్లల్ని. సరే, ప్లే స్కూల్కి పంపించిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ పట్టించుకునే తీరిక ఓపిక తల్లిదండ్రులకు ఉండట్లేదు. ఒకవేళ పిల్లలు వచ్చి ఏదన్నా తల్లులకి తండ్రులకు కానీ చెప్తే దాన్ని కొట్టి పారేయటం ఇలా జరుగుతున్నాయి. అయితే ఈ పాప దీపిక అనే ఆవిడ స్కూల్ పేరు రాయకూడదు, స్కూల్ నడుపుతుంది, ప్లే స్కూల్. దానిలో ఒక 24 సంవత్సరాల జిమ్ ట్రైనర్ కూడా, కరాటే కోచ్ అంట, అతన్ని కూడా పెట్టారు. అతను అక్కడ ఎంప్లాయీ. అయితే ఇతను ఈ పాప స్కూల్లో చేరిన దగ్గర నుంచి ఆ పాపను ఆడిచ్చే ప్లేస్ నెపంతో ఆ పాపను ముట్టుకోవటము, ఆ పాపని కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. అయితే ఆ పాపకి ఏం తెలియలా, అర్థం కాదు, చిన్న పిల్ల కదా, ఏం తెలుస్తుంది. ఆ చాక్లెట్లు అవి ఇవి ఇవ్వటము ఇవన్నీ చేస్తా మొత్తానికి ఎట్లయితే పాపను బాగా మాలిమి చేసుకుని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి అత్యాచారం చేసేసి ఆ పాప బాగా ఏడుస్తూ ఉంటే ఇక అక్కడే వదిలేసేసి వచ్చేసాడు. అతను బయటికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పింది, నేను రేపు స్కూలుకి వెళ్ళను అని చెప్తే వాళ్ళమ్మ, ఎందుకు వెళ్ళవు, వెళ్ళాల్సిందే, ఏదో వంకలు పెడుతుంది కావాలని, అది ఇది అని చెప్పి స్కూల్కి పంపిస్తూ ఉంది. ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ వస్తే వాళ్ళ అమ్మమ్మకి చెప్పింది పాప. చెప్తే ఆమె చాలా సీరియస్గా తీసుకొని ఆ పాపని బాగా ఇంకా బుజ్జగిచ్చి లాలిచ్చి మాట్లాడితే జరిగింది మొత్తం చెప్పింది. ఇంకప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని అరెస్ట్ చేశారు. ఇది 2019లో జరిగింది. ఇవాళ 2026. సరే, 7 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు అనుకుందాం. 6 ఏళ్ల కాలంలో ఇప్పటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిన్న అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 20 years వేసింది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ దీపిక అన్నావిడ స్కూలు ఓనర్ కదా, ఆవిడ ఏం చేసిందంటే ఈ విషయం వీళ్ళకి చెప్పారు. ఎవరు? తల్లిదండ్రులు. నాకు తెలియదని, అతనికి సంబంధించిన విషయాలు చెప్తే కూడా నాకు సంబంధం లేదన్నట్లు మాట్లాడి, అసలు వీళ్ళ స్కూల్లోనే అతను పనిచేయట్లేదు అన్నంత లెవెల్కి ఆమె సాక్ష్యాధారాలను తారుమారు చేయాలని చూసింది. ఆమె తప్పించుకోవటానికి ఆమె మీద కూడా కేసు అయింది. ఆమెకు 3 సంవత్సరాలు వేశారు. మంచి పని అయింది. అయితే దీని గురించి నేను వేదనతోటి చెప్పేది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, మీరు స్కూళ్ళల్లో చేర్పించేటప్పుడు మీకు అర్థం కాదు, ఎందుకంటే మనం డౌట్తోనే అక్కడికి వెళ్ళామనుకో అన్ని డౌట్ఫుల్గా కనిపిస్తాయి. కానీ ఒక్కసారి పిల్లలు డౌట్ రైజ్ చేశారు అంటే కనుక పిల్లల మాటలను పట్టించుకోండి. పిల్లల ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయండి, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది. అది కాదండి, ఇప్పుడు ఒక 12 ఏళ్ల పిల్లో 10 ఏళ్ల పిల్లో అయితే కొంచెం మెనిపులేటివ్గా చేసిందని చెప్పొచ్చు. 3 ఏళ్ల పిల్లకి ఏం మెనిపులేషన్స్ తెలుస్తాయి? అసలు మెనిపులేట్ చేయటం రాదు 3 ఏళ్ల పిల్లలకి. ఇది కాదంటే హఠ వేసి కూర్చుని ఏడుస్తారు తప్పితే మాటలు చెప్పడం రాదు వాళ్ళకి. అసలు వచ్చిరాని మాటలు కదండి. ఆ ఏజ్ లో కొంతమంది 3 ఏళ్ళకి సరిగ్గా మాటలు కూడా రావు. అందుకని పిల్లలు ఏదన్నా చెప్తే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరిపైన ఏదన్నా ఒక కంప్లైంట్ చెప్తే దాన్ని సీరియస్గా తీసుకోండి. అంటే వినండి, ఫస్ట్ వాళ్ళని బుజ్జగించండి. మీరు విన్న తర్వాత
మీకు ఏమనిపించిందో ఆలోచించి అప్పుడు మీరు ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి తప్పితే అసలు పిల్లల మాటకి విలువ ఇవ్వకపోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల మనోభావాలు అంటే చాలా పెద్ద విషయం, అది మనోభావాలు అంటే. కానీ ఒక చిన్న మాట వాళ్ళు ఏదో చెప్పుకోవాలని చూస్తే మీరు ఆ మాటనే పట్టించుకోలేకపోతే రేపు మీరు వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ మనోభావాలను ఏం పట్టించుకుంటారు? మీరు వాళ్ళ భావోద్వేగాలను మీరు ఏం పంచుకుంటారు? మీకు ఈ మాత్రం రాకపోతే ఎట్లా? చిన్న పాప 3 ఏళ్ల పాప ఏం చెప్తుంది అనేది మీరు తెలుసుకుని ఉంటే గనక బాగుండేది. ఆ పాపకి ఒక ధైర్యం వచ్చుండేది, నా కోసం ఉన్నారు వీళ్ళు, నాకు మా అమ్మ ఒక నమ్మకం కదండి. నా అమ్మ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మట్టుకు మీరు నిలబెట్టుకోవాలని పేరెంట్స్కి చెప్తున్నా. అంటే మరో పక్కండి చిన్న పిల్లలు కదా, వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఆ టైంలో ఇలాంటి ఏమన్నా చేదు అనుభవాలు ఎదురైతే వాళ్ళ జీవితం అంతా ఆ ట్రామా ఉంటుంది, ఒకలాంటి భయం. అసలు ఏమీ తెలియని చిన్నారుల జీవితాలను వీళ్ళు కదా, చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆలోచన మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎవరితోనన్నా మాట్లాడాలంటే భయపడతారు, ఒక వ్యక్తిని నమ్మాలంటే భయపడతారు. అసలు ఫస్ట్ వాళ్ళు కోల్పోయేది సమాజం మీద నమ్మకం. ఎవడో చేసిన తప్పుకి ఈ పిల్ల జీవితాంతం నరకం అనుభవించాలి కదండి, అది ఎంత భయం వేస్తుంది. అవును, అది ఆలోచించడానికి కూడా భయం వేసేలాగా ఉంది. సరే, తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచించాలి. ఈ స్కూళ్ళు నిర్వహించే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఒక స్టాఫ్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు మరీ ముఖ్యంగా ఈ స్కూళ్ళల్లో టీచర్స్ని అపాయింట్ చేసుకునేటప్పుడు అది మేల్ టీచర్సా ఫిమేల్ టీచర్సా, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి ఏమాత్రం మీకు చిన్నపాటి డౌట్ వచ్చినా సరే, లేదంటే డౌట్ రాకముందైనా సరే, వాళ్ళకి ఒక సైకలాజికల్ అసెస్మెంట్ అయితే చేయించాల్సిన అవసరం ఉంది. ఈ సైకలాజికల్ అసెస్మెంట్కి ఎంతో ఖర్చు కాదండి, జస్ట్ 2000 రూపీస్కి అసెస్మెంట్ చేస్తారు, తెలుసా అండి? చాలా మందికి తెలియదు, ఎక్కడ చేస్తారో కూడా తెలియదు. ఇవాళ బోలెడు ఉన్నాయి. ఆ బోలెడు పేర్లు చెప్పే కన్నా కూడా రోష్ని కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అట్లాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైనా సరే, కొన్ని సైకాట్రీ హాస్పిటల్స్లో కూడా అసెస్మెంట్స్ చేస్తారు. అట్లాంటి చోట మీరు వెళ్ళి మీరు వాళ్ళని అసెస్మెంట్ తీసుకొని రమ్మని చెప్పండి. ఈ పర్సనాలిటీ అసెస్మెంటు తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే, వీళ్ళల్లో 3 డిజార్డర్స్ ఉన్నాయా, 3 స్వింగ్స్ ఉన్నాయా, లేకపోతే కోపం ఎక్కువ ఉందా, లేకపోతే ఒకవేళ వీళ్ళే ఒక డీప్ డిప్రెషన్లో ఉన్నారా. ఇప్పుడు ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తి రెండో వాళ్ళని డిప్రెషన్కి గురి చేయటం చాలా సింపుల్, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అసలు కొంతమంది ఉంటారు, ప్రపంచం కష్టాలన్నీ వీళ్ళకే ఉన్నట్టు స్ట్రెస్లో ఉన్నట్లుగా ఉంటారు. ఆ స్ట్రెస్ అంతా రెండో వాళ్ళ మీద వేసి రుద్దుతారు, అవసరం ఉన్నా లేకపోయినా. ఇట్లాంటివన్నీ తెలియాలి అంటే ముఖ్యంగా మగవాళ్ళల్లో ఇలాంటి ఫీడోఫిల్స్ మెంటాలిటీ ఏమైనా ఉందా అనేది వీళ్ళు పిల్లల్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఇంకొక స్టడీ కూడా ఉంది, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా చేసేవాళ్ళు, వాళ్ళ చిన్నప్పుడు ఇట్లాంటివి ఎదుర్కొని ఉంటారు. వాళ్ళకి అందుకని ఏంటి అంటే, నేను పడ్డ కష్టం ఇంకొకళ్ళు కూడా పడాలి అనేది ఉంటుంది. ఇది ఒక సాడిస్టిక్ ప్లెజర్ అన్నమాట. అయితే మనం ఈ అసెస్మెంట్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. పైగా అది చిన్న స్కూలా పెద్ద స్కూలా అనేది సంబంధం లేకుండా ప్రతి స్కూల్లోనూ ఒక సైకాలజిస్ట్ను పెట్టాలి. సైకాలజిస్ట్ని పెడితే, ఇప్పుడు ఈ చిన్న పాపలు ఎవరన్నా ఉన్నారు, ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ల పాపనే కాదు, 4 ఏళ్ల పాప ఉండొచ్చు, 5 ఏళ్ల పాప ఉండొచ్చు, 10 ఏళ్ల పాప ఉండొచ్చు, బాబులు ఉండొచ్చు. ఎవరైనా వీళ్ళ దగ్గరికి పదే స్కూల్కి వెళ్ళము అనేవాళ్ళు, స్కూల్ అంటే భయపడేవాళ్ళు, చాలా చిన్నపిల్లలు కూడా కొంతమంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇట్లాంటి సైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సైకాలజిస్టు టీచర్స్కి చెప్పటం, అలాగే టీచర్స్ కూడా పలానా పిల్లలు ఇలా ఉంటున్నారు, మూడీగా ఉంటున్నారు, సరిగా చదవట్లేదు, ఇట్లాంటి ఫీడ్బ్యాక్ వీళ్ళు కౌన్సిలర్కి ఇచ్చి పిల్లల్ని ఆ సైకాలజిస్ట్ దగ్గరికి పంపించారనుకోండి. ఇప్పుడు మన వాళ్ళు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ని పెడతారు,
ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే వాళ్ళు ఈ కోర్సుల గురించి చెప్పి ఫీజుల గురించి చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళని జాయిన్ చేస్తారు కాలేజీలో. మనకి కాలేజీకి వచ్చే లాభాలు ఒకటే చూసుకోకూడదు, వచ్చిన పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది చూసుకోవాలి. అందుకని ఇలాంటివి పెడితే ఇలాంటి కౌన్సిలర్స్ని రిక్రూట్ చేసుకుంటే ఇలాంటివి జరగకోకుండా ఉంటాయి. ఇక ఫైనల్గా ఒకటండి, మనం ఎందుకు ఇంత మాట్లాడుకోవాలి దీని గురించి? ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాల్సిందే. ఇలాంటి విషయాలు పదే 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 మాట్లాడాల్సిందే. అప్పుడు ఏంటి అంటే ఏ పిల్లలకైనా అన్యాయం జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే, కోర్టుకి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం వస్తుంది. ఇప్పుడు న్యాయం జరగదు అనే ఒక నిరాశలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా ఆపేస్తారు, భయపడిపోతారు. అందుకని ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వాళ్ళని మనం ముందే, అంటే సంఘటన జరిగిన తర్వాత బుద్ధి చెప్పటం కాదు, సంఘటన జరగకముందే ఇలాంటివి జరగకోకుండా మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.